ఈ వారం సినిమా, ఈ చిత్రాన్ని మరి పౌరాణిక చిత్రంగా వర్గీకరించడం సబబు అవునో కాదో తెలియదు, కానీ ఆ పౌరాణిక పాత్రల యొక్క వాటి ప్రస్తావన సినిమా అంతా ఉంటుందండి. భగవంతుడు, భక్తుడు, భగవంతుడిలో భక్తుడు కలిసిపోవడం, ఇలాంటి అంశాలన్నీ కథలో ఉంటాయి. కాబట్టి అనుకుంటే ఇది పౌరాణిక చిత్రం అనుకోవచ్చు, లేదంటే పౌరాణిక పాత్రలతో సంబంధం ఉన్నటువంటి చిత్రం అనుకోవచ్చు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే దైవము, దైవభక్తి వీటన్నిటికంటే కూడా ఈ చిత్ర కథాంశంలో బలీయమైన అంశం తల్లిదండ్రులను ప్రేమించుము అనేటటువంటి విశ్వజనీనమైన నీతి సూత్రం. అది కూడా ఈ చిత్ర విజయం సాధించడంలో ప్రముఖమైన పాత్ర పోషించింది అని విమర్శకులు చెబుతూ ఉంటారు. ఈ సినిమా 1957లో మాయాబజార్ విడుదలైన సంవత్సరమే విడుదలై ఘన విజయం సాధించింది. ఆ 1957 మొదట్లో మాయాబజార్ విడుదలైతే ఆ సంవత్సరం చివర్లో ఈ సినిమా విడుదలైంది. మాయాబజార్ గుర్తుంది కదా, దాంట్లో ఆయన దైవం శ్రీకృష్ణుడిగా పాత్ర ధరిస్తే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమాలో ఆయన భక్తుడిగా నటించారు. అంటే ఒకే సంవత్సరంలో భగవంతుడిగాను భక్తుడిగాను నటించి 2 సినిమాలని ఘన విజయం సాధింపచేసేలా చేసిన చరిత్ర ఎన్టీ రామారావు గారిది. ఇలాంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయనుకోండి ఆయనకి. మనం సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క రికార్డు గురించి చెప్పుకుందాం. ఈ సినిమా ఇంకో ప్రత్యేకత, ఎన్టీ రామారావు గారు నటించిన మొట్టమొదటి పూర్తి భక్తి రస ప్రధానమైన చిత్రం అని విశ్లేషకులకు చెబుతారు. ఈ సినిమా ముందు వరకు కూడా భక్తి రస ప్రధానమైన చిత్రం అంటే చిత్తూరు నాగయ్య గారే. భక్త పోతన, యోగి వేమన, భక్త రామదాసు ఇలాంటివన్నీ కూడా చిత్తూరు నాగయ్య గారు బ్రాండ్ సినిమాలు. అలాంటి ఆ బ్రాండ్ తర్వాత భక్తుడిగా నటించి ఈ సినిమాని ఘన విజయం సాధింపజేసింది ఎన్టీ రామారావు గారు ఈ సినిమాతోటి. ఈ సినిమాలో ఘంటసాల మాస్టారు శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ పాడిన అతిపెద్ద పాట ఇప్పటికీ కూడా చాలా కార్యక్రమాల్లో ప్రార్థనా గీతంగా వినిపించబడుతుంది కూడా భవిష్యత్తులోను. 1957 నవంబర్ 26న విడుదలై ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ నటించిన మొట్టమొదటి పూర్తి స్థాయి భక్తి రస ప్రధానమైన చిత్రం పాండురంగ మహత్యం. ఈ చిత్రానికి గుర్తింపు పరంగా, ప్రత్యేకతల పరంగా కూడా చాలా రికార్డులు ఉన్నాయండి. ఆ తర్వాత రోజుల్లో గ్లామరస్ కథానాయికగా తెలుగు ప్రేక్షకులనే కాకుండా దక్షిణ భారతదేశాన్ని యావత్తు అలరించిన బి సరోజాదేవి గారికి ఇది మొట్టమొదటి చిత్రం. మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కినటువంటి శ్రీమతి విజయ నిర్మల గారికి బాల నటిగా అప్పట్లో ఆవిడ పేరు నీరజ. ఇది మొట్టమొదటి తెలుగు సినిమా. భగవంతుడు, భక్తి అనే అంశాలు వీటన్నింటినీ మించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు అనేటటువంటి మహత్తర సందేశం ప్రధానాంశం కాబట్టే ఈ సినిమా ఇన్ని దశాబ్దాలైనా ఇప్పటికి కూడా పల్లెటూళ్లలో విడుదలైతే ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇంకో ప్రత్యేకత ఈ సినిమాలో, ఈ సినిమా దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు గారు. ఈ సినిమా వరకు కూడా ఆయనకి గుర్తింపు లేదు. ఎందుకంటే ఈ సినిమా ముందు వరకు ఆయన 3 పరాజయం పాలైన చిత్రాలు నిర్మించారు. ఆ తర్వాత రోజుల్లో పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి పౌరాణిక వాసనలో ఉన్న చిత్రం ఈ పాండురంగ మహత్యం అని చెప్పుకోవచ్చండి. అలాగే ఎన్టీ రామారావు గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు కలిసి ఈ సినిమాకి ముందు 2 అపజయం పాలైన చిత్రాలు అందించారు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చే సినిమా విజయవంతం కాదు అని ప్రపంచమంతా అనుకుంటున్న రోజుల్లో, ప్రపంచం అంటే సినిమా ప్రపంచం అనుకోండి, అనుకుంటున్న రోజుల్లో ఎన్టీ రామారావు గారు ధైర్యం చేసి కమలాకర కామేశ్వరరావు గారికి పౌరాణిక కథల మీద ఉన్న పట్టుని గమనించి ఆయన్ని పట్టుబట్టి ఈ సినిమాకి దర్శకుడిగా నియమించుకుని ఈ చిత్రాన్ని ఘన విజయం సాధించి తర్వాత రోజుల్లో కమలాకర కామేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు అనేక విజయవంతమైన చిత్రాలని అందించారు. ఇవి ఈ సినిమా ప్రత్యేకతలండి. ఇంకా ఈ సినిమా రామారావు గారికి నిర్మించాలని ఎలా అనిపించింది, ఈ సినిమా కథనే ఎందుకు ఎన్నుకున్నారు, అలాంటి విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఈ సినిమా కథ ఏమిటో క్లుప్తంగా చూద్దాం. సరిగ్గా చెప్పుకోవాలంటేనండి, ఈ పాండురంగ మహత్యం కథ స్థల పురాణం అని చెప్పుకోవచ్చు.
పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగడి వెలువడం వెనకాల ఉన్నటువంటి కథ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఈ కథలో ముఖ్య పాత్ర పుండరీకుడు. అమ్మా నాన్న ఉంటారు. ఈ పుండరీకుడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమా మొదట్లో ఆయన విలాస పురుషుడు. అమ్మాయి కంట కనపడితే గనక ఆయన చెరపట్టకుండా ఉండడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా పుండరీకుడు బయటకు వస్తున్నాడు అంటే ఆడపిల్లలందరూ భయపడేటటువంటి పరిస్థితి. అంత విలాస పురుషుడిగా పెరుగుతున్నటువంటి పుండరీకుడికి వివాహం చేశారు. భార్యని కాపురం తీసుకురావడానికి ఆలస్యం అయింది. కొడుకిలా తిరుగుతుండడం చూసి తల్లి భార్యని కాపురానికి తీసుకొస్తేనైనా కొంచెం ఇంటి పట్టున ఉంటాడని భార్యని కాపురానికి తీసుకొచ్చారు. భార్య పేరు రమ, పుండరీకుడు రమ. రమ కాపురానికి వచ్చేసరికి మన పుండరీకుడు కళావతి అనేటటువంటి వేశ్యతోటి కాపురం చేస్తున్నాడు. మొట్టమొదటి రోజు ఆయన ఇంటికి కూడా రాడు. ఇలా భర్త వేశ్యవాటికల చుట్టూతా తిరుగుతున్నాడు అని తెలిసి రమ ఎలాగైనా సరే భర్తని అదుపులో పెట్టుకోవాలని ఆవిడ లాలించి బుజ్జగించి ప్రేమ చూపించి మొత్తానికి భర్తని అదుపులో పెట్టుకోగలుగుతుంది. ఇంట్లో ఉంటాడు. ఆయనకి మౌలికమైనటువంటి ఆ బుద్ధి అయితే మారలేదు. కాకపోతే భార్య చూపించేటటువంటి ప్రేమ వల్ల ఇంట్లో ఉండగలుగుతాడు. ఆయనకి ఎంత కాముకత్వం అంటే, తల్లిదండ్రులు భజన చేస్తుంటే కూడా ఇది నాకు పడదు, ఇంట్లో మా రాసక్రీడలకి అడ్డంగా ఉంటోంది అని తల్లిదండ్రులను కూడా ఎదిరించగలిగేటంతటి ఘరుడు అతను. ఇతను తన దగ్గర నుంచి వెళ్లిపోయేసరికి కళావతి అనేటటువంటి వేశ్య ఎలాగైనా ఇతన్ని మళ్ళా వెనక్కి రప్పించుకోవాలని రకరకాల ప్రణాళికలు వేస్తూ ఉంటుంది. ఈ పుండరీకుణ్ణి కళావతికి పరిచయం చేసిన మధ్యలో ఉన్నటువంటి రంగదాసు అనే అతను ఎలాగైనా సరే పుండరీకుణ్ణి మళ్లీ కళావతి దగ్గరికి తీసుకురావాలని, ఆ అమ్మాయికి పుట్టినరోజు అని చెప్పి ఒక్కసారి వచ్చేళ్లమని ఎలాగో మళ్ళా పుండరీకుడు కళావతి దగ్గరికి వచ్చేటటువంటి ఏర్పాట్లు చేస్తాడు. కళావతికి ఏదైనా బహుమతి ఇవ్వాలని ఇంట్లో ఉన్నటువంటి నగలు వాటిని అతను దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ బయటికి వెళ్లబోయే క్రమంలో పట్టుబడతాడు. చీకటిగా ఉంటుంది. ఆ తప్పించుకోవడానికి అని చెప్పి తండ్రి మీదకి దీపాన్ని విసిరేయడానికి కూడా వెనకాడ్డు. తల్లి అదే సమయానికి అనుకోకుండా అక్కడికి వచ్చి ఈ ఘర్షణలో వాటిల్లోనూ కొడుకు చేసినటువంటి దొంగతనాన్ని తన నెత్తి మీద వేసుకుంటుంది. ఊళ్ళో వాళ్ళందరూ కూడా తల్లి దొంగతనం చేసిందంటారు. ఇన్ని జరుగుతున్నా గాని పుండరీకుడికి ఏమాత్రం మనసు కరగదు. అతను ఆ వేష దగ్గరికి వెళతాడు. వేష దగ్గరికి వెళ్లేసరికి ఆమె ఇతన్ని కట్టిపడేసి అంటే ఆవిడ విలాసాలతోటి ఆవిడ మిగతా చర్యలతోటి అతన్ని బందీగా చేసుకుని ఇతని దగ్గరున్న ఆస్తి అంతా లాక్కుంటుంది. ఇంకా ఇతను పుండరీకుడు కళావతి దగ్గరే ఉంటాడు. ఆస్తి అంతా పోయాక అతని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఈలోగా భార్యని కూడా, అంటే రమ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా వెళ్లిపోయారు కాబట్టి. రమ ఇంటికి వెళ్లేసరికి ఆ తల్లిదండ్రులు, అంటే రమ తల్లిదండ్రులు కూడా ఇంట్లోకి రానివ్వరు. నీకు భర్తే దైవం, భర్త దగ్గరే ఉండాలి, వదిలేసి ఎందుకు వచ్చావని ఆమెని కోపడతారు. అటు తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. ఈ కళావతి వేశ్య బయటికి పంపించినటువంటి పుండరీకుడు రోడ్డు మీద పడ్డాడు. అలా అడవుల్లో తిరుగుతూ ఒక ముని దగ్గరికి వెళ్లి అక్కడ గంగా యమున సరస్వతులు ఉండేసరికి వాళ్ల మీద కూడా ఇతను అత్యాచారం చేయబోయి ఆ ముని శాపానికి గురై కాళ్లు పోగొట్టుకుంటాడు. అప్పుడు నిజం తెలుసుకుని పశ్చాత్తాపం కలిగి మళ్ళా భగవంతుడిని ప్రార్థించి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ తల్లిదండ్రుల సేవే మాధవ సేవ కంటే ఎక్కువ అని అతను గ్రహిస్తాడు. భగవంతుడు వస్తాడు, భగవంతుడు ఐక్యమవుతాడు. ఇదండి కథ. దీనిలో చూస్తే మనం కొంచెం మొహమాట లేకుండా చెప్పుకోవాలంటే పతి పత్ని అవరువో కథే. ఇంతకుముందు చాలా చెప్పుకున్నాం. గృహలక్ష్మి, సుమంగళి, స్వర్గసీమ ఇలాంటి సినిమాలన్నింటిలో కూడా భార్య భర్త మధ్యలో ఎవరో అమ్మాయి రావడం, ఆ తర్వాత మిగతా కథ ఆ సినిమాని బట్టి రకరకాల మలుపులతోటి ముగింపుకు రావడం. మనం 2 వారాల క్రితం చెప్పుకున్న పుట్టిల్లు కథ కూడా అదే. కాకపోతే ఈ కథలో ఏమిటంటే భగవంతుడి ప్రసక్తి రావడం, అలాగే దీనికి స్థల పురాణం కూడా తోడవడం, సహజంగానే మరి ఎన్టీ రామారావు గారి నటన, ఇవన్నీ కలిసి ఈ సినిమాని ఒక కొత్త తలంలో నిలబెట్టాయి. మనం ఒకసారి సూక్ష్మంగా చూసుకుంటే ఈ కథలో 3 ఘట్టాలు ఉన్నాయండి. మొట్టమొదటి ఘట్టంలో ఈ పుండరీకుడు పాత్ర ధరించిన ఎన్టీ రామారావు గారు విలాస పురుషుడిగా ఉండడం, భార్యని తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయడం, ఏమాత్రం మనసు కరగకపోవడం, ఇవన్నీ కూడా మొదటి ఘట్టం అనుకోవచ్చు. రెండో ఘట్టంలో ఆ వేశ్యతోటి ఇంట్లో నుంచి బయటికి పంపించేయబడడం, ముని దగ్గరికి వెళ్లడం, అక్కడ కూడా మళ్ళా తన పాత బుద్ధి మానుకోకపోవడం, ముని శాపం పెట్టడం, కాళ్లు పోవడం, ఇది రెండవ ఘట్టం. మూడో ఘట్టంలో మళ్లీ తన తప్పు తెలుసుకుని శాప విమోచనుడు అవడం, తల్లిదండ్రుల్ని భక్తిగా పూజించడం, దేవుడు కూడా వచ్చినప్పుడు
తల్లిదండ్రుల తర్వాతే నువ్వు అని చెప్పడం ఇది 3వ భాగం. ఈ 3 ఘట్టాల్లోనూ ఒక్కసారి ఎన్టీ రామారావు గారు నటనలో ఆయన చూపించినటువంటి వైవిధ్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన్ని మహానటుడు అని ఎందుకంటారో అర్థమవుతుందండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని పిలవడానికి కారణం ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఇలాంటి విభిన్నమైనటువంటి పాత్రల్ని ఆయన ధరిస్తూ రావడం. ఆయన సినిమాల్లోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే అంటే 1950లోనే ఆయన నటించినటువంటి 3 రకాలైన చిత్రాలు విడుదలైనాయండి. మీకు జాగ్రత్తగా గుర్తుంటే షావుకారు అది సాంఘిక చిత్రం, పల్లెటూరి పిల్ల అది జానపద చిత్రం. అదే సంవత్సరం ఎన్టీ రామారావు గారు నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం మాయారంభ అది కూడా విడుదలైంది. అంటే ఆయనకి సినీరంగ ప్రవేశం చేసిన మొట్టమొదటి నుంచే ఈ వైవిధ్యమైన పాత్రలు అంటే చాలా ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి అలా కొనసాగుతూ అసలు ఈ సినిమాలో నటించాలని ఎలా అనుకున్నారు, ఈ సినిమా ఎలా నిర్మించారు. ఈ సినిమా ఇంకో ప్రత్యేకత కూడానండి. ఇది ఎన్టీ రామారావు గారు సొంతంగా నిర్మించినటువంటి చిత్రం. ఈ సొంతంగా సినిమా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందంటే 1948, 49 ఆ ప్రాంతాల్లో ఎన్టీ రామారావు గారు మద్రాసు వెళ్లి ఈ సినిమాల్లో పాత్రలు ధరించడం ప్రారంభించాక ఒక 3 సంవత్సరాల్లోనే 1953లోనే ఆయన మొట్టమొదటగా సొంత బ్యానర్ తోటి సినిమా నిర్మించారు. అది నేషనల్ ఆర్ట్ థియేటర్. ఆ పేరుతోటి ఆయన అంతకుముందు అంటే సినిమాల్లోకి రాకముందు రంగస్థల నాటకాలు వేస్తూ ఉండేవాళ్లు. అదే పేరుని కొనసాగిస్తూ 1953లో తమ్ముడిని కూడా మద్రాసు తీసుకొచ్చి ఆయన నిర్మాతగా పెట్టి పిచ్చి పుల్లయ్య అనే సినిమా తీశారు. మొట్టమొదట్లో ఏమిటి, కళాత్మక చిత్రాలు తీద్దాం, సందేశాత్మక చిత్రాలు తీద్దాం, సమాజాన్ని కొంచెం బాగు చేసేటటువంటి చిత్రాలు తీద్దాం, ఇలాంటి ఆలోచనతోటి ఆయన పిచ్చి పుల్లయ్య అనే సినిమాని నిర్మించారు 1953లో. ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత సంవత్సరం కూడా ప్రేక్షకుల అభిరుచి మీద నమ్మకం పోక ఆయన తోడు దొంగలు అనే ఇంకో సినిమా తీశారు 1954లో. అది కూడా పరాజయం పాలైంది. ఇంకప్పుడు ఒకసారి మళ్ళా సమీక్షించుకుని మనం ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాము, ఇలా డబ్బులు పోగొట్టుకుంటూ ఎన్ని సంవత్సరాల సినిమా తీస్తాము అనుకుని అప్పట్లో విజయవంతమైన చిత్రాలకి ఖచ్చితమైనటువంటి సూత్రం జానపదం. జయసింహ అనే జానపద చిత్రం తీశారు 1955లో. ఆయనకు అప్పటి వరకు వచ్చినటువంటి నిర్మాతగా వచ్చినటువంటి నష్టాలు పూడుకోగా ఆయనకి లాభాలు కూడా తెచ్చిపెట్టింది ఈ జయసింహ అనే జానపద చిత్రం. ఆ చిత్రం విజయం తర్వాత ఆయన మళ్ళా ఎలాంటి సినిమా తీయాలి అనుకుంటున్నప్పుడు భక్తి రసమైన ప్రధానమైన చిత్రం తీస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. ఎందుకంటే అప్పటికే శ్రీలక్ష్మమ్మ కథ, గుణసుందరి కథ, పైగా ఈ సినిమా రావడానికి 2-3 సంవత్సరాల క్రిందటే అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన విప్రనారాయణ, ఈ సినిమాలన్నీ విజయవంతం అయినాయి. అలాగే వైవిధ్యమైనటువంటి పాత్రలు ధరించాలన్నటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. నాగయ్య గారు ధరించినటువంటి పాత్రలు గుర్తున్నాయి. వీటన్నింటితోటి ఆయన ఏదైనా భక్తి రస ప్రధానమైన పాత్ర చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోటి ఏ సినిమా తీయాలి అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయనకి ఎవరో చెప్పారు, ఒక తమిళ సినిమా ఆడుతోందండి మద్రాసులో ఎలిఫెన్స్టన్ థియేటర్లోనూ, ఆ సినిమా చూసొద్దామని ఎన్టీ రామారావు గారు అలాగే ఆయనతో పాటుగా ఆయన పక్కన ఉండేటటువంటి తమ్ముడు త్రివిక్రమరావు, డివిఎస్ రాజు గారు వీళ్ళందరూ కలిసి ఆ సినిమా చూడడానికి వెళ్లారు. ఆ సినిమా పేరు హరిదాసు. ఈ మధ్యన కూడా ఒక హరిదాస్ అనే ఒక సినిమా వచ్చిందండి, తమిళ సినిమా. అది కాదు, ఇది వేరు. 1944లో విడుదలైంది ఈ హరిదాసు సినిమా. అత్యద్భుతమైన విజయం సాధించింది. ఎలాంటి విజయం అంటే 2 సంవత్సరాలు పైగా ఒకే థియేటర్లో అది ఆడింది ఆ హరిదాసు సినిమా. హరిదాసు కథ ఇదిగో ఈ పాండురంగ మహత్యం కథ కూడా ఒకలాగే ఉంటుంది. అది కూడా స్థల పురాణం ఆధారంగా తీసినటువంటిదే. నిజానికి ఈ పండరీపురము, పాండురంగడు ఆ స్థల పురాణాన్ని వివిధ భాషల్లో వివిధ పేర్లతో రాశారండి. అలా తెలుగులో రాసినటువంటి స్థల పురాణం ఆధారంగా వచ్చింది ఇప్పుడు మన పాండురంగ మహత్యం. తమిళంలో ఎవరో రాసిన కథ ఆధారంగా వచ్చింది 1944లో విడుదలైన హరిదాసు. ఆ సినిమా ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆ సినిమాలో పుండరీకుడు పాత్ర ధరించిన ఆయన పేరు త్యాగరాజ భాగవతార్. అప్పట్లో తెలుగు సినిమాల్లో నాగయ్య గారికి ఎంత పేరుండేదో తమిళ సినిమాల్లో ఈ త్యాగరాజ భాగవతార్కి అంత పేరుండేది. అలాగే దాంట్లో హీరోయిన్ గా నటించింది టిఆర్ రాజకుమారి. ఆ సినిమా మద్రాసులో 2 సంవత్సరాల మించి ఆడింది అనుకున్నాం కదా. ఆ సినిమా చూశారు.
ఆ సినిమా చూశాక ఎన్టీ రామారావు గారికి బాగా నచ్చింది. దీంట్లో నటనకి చాలా అవకాశం ఉంది, పైగా కొత్త రకమైన పాత్ర అని ఆ కథని సినిమాగా మార్చి రాయమని సముద్రాల జూనియర్ అని ఆయన నియమించారు. ఈ సముద్రాల జూనియర్ గారు, దర్శకుడు, మిగతా నటీనటులు ఎలా వచ్చారో తెలుసుకోబోయే ముందు ఇంకొక విషయం చెప్తాను. ఈ హరిదాసు అనేటటువంటి సినిమా 1944లో వచ్చిందనుకున్నాం కదా. దాంట్లోగా హీరోగా నటించిన త్యాగరాజ భాగవతార్ అప్పట్లో తమిళ చిత్రరంగంలో నంబర్ 1 స్థాయిలో ఉన్నారండి. ఈ సినిమా విడుదలైన నెల రోజులకే ఆయన మీద ఒక హత్యా నేరం మోపబడి జైలు పాలయ్యాడు. ఈ సినిమా విడుదలవగానే ఆయనకి 15 సినిమాలో 16 సినిమాల్లోనో నటించమని చెప్పి అవకాశాలు వచ్చినాయి. నెల రోజుల్లోనే ఆయన జైల్లోకి వెళ్లి దాదాపుగా 4 సంవత్సరాలు జైల్లో ఉన్నట్టున్నారు. ఆ జైలు నుంచి విడుదలై వచ్చేసరికి అవకాశాలు తగ్గిపోయినాయి. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలై 49 సంవత్సరాలకే మరణించారు. కాకపోతే ఆ త్యాగరాజ భాగవతార్ నటించినటువంటి తమిళ సినిమాలు మన తెలుగులో నాగయ్య గారు నటించిన సినిమాలను ఎలా ప్రామాణికంగా చెప్పుకుంటామో తమిళంలో త్యాగరాజ భాగవతార్ నటించినటువంటి చిత్రాలను కూడా అంత ప్రామాణికంగా చెప్పుకుంటూ ఉంటారు. అంత కథ ఉందండి హరిదాసు చిత్రం వెనకాల. ఆ హరిదాసు చిత్రాన్ని ఎన్టీ రామారావు గారు, తమ్ముడు డివిఎస్ రాజు వీళ్ళందరూ కలిసి తెలుగులో తీద్దాము అనుకున్నప్పుడు ఈ చిత్ర రచనకి ఎవరైతే సరిగ్గా సరిపోతారో అని ఎన్టీ రామారావు గారు ఆలోచించారు. నిజానికి ఆ రోజుల్లో పౌరాణిక చిత్రాలు కానీ భక్తిరస ప్రధానమైన చిత్రాలు కానీ రాయాలంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. సముద్రాల రాఘవాచారి గారు పెట్టింది పేరు. ఆయన టాకీ సినిమాలు మొదలైన కొత్త నుంచి కూడా సినిమా రంగంలో ఉన్నారు. ముఖ్యంగా పురాణ చిత్రాలు, భక్తి చిత్రాలు అంటే సముద్రాల రాఘవాచారి గారే అందరికీ గుర్తొచ్చేవాళ్లు. ఆయన అలా రాశారు కూడాను అనేక విజయవంతమైన చిత్రాలకి. ఈ సినిమా సమయానికి వచ్చేసరికి అంటే 1956 ఆ ప్రాంతాలకు వచ్చేసరికి ఆయనకి కొంచెం అనారోగ్యంగా ఉండడం, ఆయన కూడా సినిమా రచన కొంచెం కొంచెంగా తగ్గించుకోవడంతో వాళ్ళ అబ్బాయి సముద్రాల రామానుజాచార్య అని, ఆయన జూనియర్ సముద్రాల అని కూడా అంటూ ఉండేవాళ్ళండి. ఆయన సినిమాలకి రాయడం ప్రారంభించారు. తండ్రి దగ్గర అసిస్టెంట్ గా కూడా పనిచేస్తూ ఉండేవాడు ఆయన. ఆ జూనియర్ సముద్రాల గారికి మొట్టమొదటిసారిగా రచయితగా అవకాశం ఇచ్చింది కూడా ఎన్టీ రామారావు గారే. ఆయన నిర్మించినటువంటి తోడు దొంగల సినిమాతోటి సముద్రాల రామానుజాచారి గారు, జూనియర్ సముద్రాల గారు మాటల రచయితగా చిత్రరంగ ప్రవేశం చేశారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసింది మినహాయిస్తే. అందువల్ల జూనియర్ సముద్రాల గారితోటి ఎన్టీ రామారావు గారికి చక్కటి సంబంధం ఉంది. అందుకని ఆయన జూనియర్ సముద్రాల గారిని ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు రాయడానికి నియమించుకున్నారు. ఈ కథ రాసేటప్పుడంట ఆయన జూనియర్ సముద్రాల గారు ఎంత పవిత్రంగా ఉండేవాళ్ళంటే పొద్దున్నే దైవ ప్రార్థన చేసి చక్కగా మడిగట్టుకుని అప్పుడు స్క్రిప్ట్ మీద కూర్చుని రాయడం ప్రారంభించేవాళ్ళట. ఇలాంటి విషయమే నాగయ్య గారు కూడా త్యాగయ్య సినిమా తీసేటప్పుడు ఆ త్యాగరాజ సమాధి దగ్గరికి వెళ్లి రోజు పొద్దున్నే కావేరీ నదిలో స్నానం చేసి అక్కడ కూర్చుని ఆయన స్క్రిప్ట్ రాసేవాడట. అంత భక్తి శ్రద్ధలతోటూ మన జూనియర్ సముద్రాల గారు ఈ పాండురంగ మహత్యానికి స్క్రిప్ట్ తయారు చేశారు. ఈ పాండురంగ మహత్యంలో మాటలు, కథ నడపడం అదంతా ఒక ఎత్తు. పాటల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు కదా. సముద్రాల రాఘవాచార్య గారు రాసిన జయకృష్ణ ముకుంద మురారే పాట, అలాగే తల్లిదండ్రుల గురించి అమ్మ అని ఆలకించిన ఆ పాట, ఆ 2 పాటలు కూడా ఈ సినిమాకి 2 కళ్లుగా చెప్పుకోవచ్చండి. జూనియర్ సముద్రాల గారు, సముద్రాల రామానుజాచార్య గారు చిరంజీవిగా మిగిలిపోయేటట్లు చేసిన సినిమా అలాగే చేసిన పాట జయకృష్ణ ముకుంద మురారే అనేది. ఇంకా టీవీ రాజు గారి సంగీతం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమా దర్శకుడు ఈ సినిమాకి ఎలా వచ్చారో చెప్పుకుందాం. కమలాకర కామేశ్వరరావు గారు సరిగ్గా 100 సంవత్సరాల క్రిందట ఆయన బందర్లో పుట్టారు. చిన్నప్పుడు బిఏ వరకు చదువుకున్నారు. సినిమాలు బాగా చూసేవాళ్లు. మరి ఉద్యోగం చేయాల్సిన అవసరం అంతగా లేదనుకుంటాను. అందుకని ఆయన ఉద్యోగం కంటే కూడా బాగా సినిమాలు చూడడం, ఆ సినిమాల గురించి పత్రికల్లో సమీక్షలు రాయడం, ఆ పనిలో ఉంటూ ఉండేవాడు ఆయన. అలా ఉంటూ 1936-37 ప్రాంతాల్లో ద్రౌపది మాన సంరక్షణం, ద్రౌపది వస్త్రాపహరణం అనే 2 సినిమాలు వచ్చినాయి ఒకే పేరుతోటి. చూడండి, ఒకటేమో నెగిటివ్ పేరు, ఒకటేమో పాజిటివ్ పేరు. కానీ విచిత్రం, ఆ ద్రౌపది వస్త్రాపహరణం సినిమానే బాగా ఆడింది. కానీ ఈ కుర్రాడిగా ఉన్నటువంటి కమలాకర కామేశ్వరరావు గారు బందర్లో కూర్చుని కృష్ణా పత్రిక అనేటటువంటి పత్రికలో ఆయన ఈ ద్రౌపది వస్త్రాపహరణం సినిమా బాగా ఆడింది కానీ ఇందులో ఇన్ని లొసుగులు ఉన్నాయని ఒక పెద్ద వ్యాసం రాశారు. అది చదివినటువంటి ద్రౌపద వస్త్రాపహరణం నిర్మాత హెచ్ఎం రెడ్డి గారు, ఈ కుర్రాడు ఎవరో చాకులా ఉన్నాడు, సినిమా ఇంత విజయవంతం అయినా కానీ దీనిలో ఇన్ని తప్పులు నేను రాశాడు, ఈ కుర్రాడిని రమ్మందామని మద్రాసు రప్పించారు. ఏంటబ్బాయి నువ్వు బాగా తెలివిగలవాడిలా ఉన్నట్టున్నావు,
మరి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉండొచ్చు కదా, నీకు అవకాశం ఇస్తా అన్నారు. ఆయనకు అంతకంటే కావాల్సిందే ఉంది, సినిమా రివ్యూలన్నీ రాస్తున్నారు కదా. ఆ విధంగా ఆయన హెచ్ఎం రెడ్డి గారి ప్రోద్బలంతో సినిమాల్లోకి వెళ్లి గృహలక్ష్మి అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు కమలాకర కామేశ్వరరావు గారు. అక్కడి నుంచి ప్రారంభించి ఈ మన పాండురంగ మహత్యం రావడానికి 20 సంవత్సరాలు పట్టిందండి. ఈ 20 సంవత్సరాల్లో కమలాకర కామేశ్వరరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సహచర్యుడైనటువంటి కేవీ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశారు. అలా పనిచేస్తూ వస్తూ 1954లో ఆయనకి సొంతంగా దర్శకత్వం వహించడానికి అవకాశం ఇచ్చారు విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు. ఆ సినిమా పేరు చంద్రహారం. 2 సంవత్సరాల క్రిందట ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. భారీ బడ్జెట్ తో తయారై అత్యంత ఘోర పరాజయం పొందిన చిత్రం చంద్రహారం. దాంతో కమలాకర కామేశ్వరరావు గారికి దర్శకుడిగా మొట్టమొదట్లోనే ఆయనకి అపశకునం వచ్చింది. ఆ తర్వాత పెంకి పెళ్ళాం, దాంట్లో కూడా ఎన్టీ రామారావు గారి హీరో. చంద్రహారంలో ఎన్టీ రామారావు గారి హీరో, పెంకి పెళ్ళాంలో ఎన్టీ రామారావు గారి హీరో. పెంకి పెళ్ళాం చిత్రం కూడా ఘోర పరాజయం పొందింది. సరే, తెలుగులో గుణసుందరి కథ బాగా ఆడింది కదా, పని దాన్ని తమిళలో తీద్దామని దాన్ని కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో తమిళలో తీశారు. అది కూడా పరాజయం పాలైంది. అంటే ఈ సినిమా ఆలోచన వచ్చే ముందు వరకు కమలాకర కామేశ్వరరావు గారు 3 పరాజయం పాలైన చిత్రాలు నిర్మించారు. అందులో 2 ఎన్టీ రామారావు గారితో నిర్మించినవి. దాంతో వీళ్ల కలయిక మీద సినిమా ప్రపంచానికి ఏమాత్రం నమ్మకం లేదు. ఎన్టీ రామారావు గారికి మాత్రం కమలాకర కామేశ్వరరావు గారికి పురాణాల మీద ఉన్న పట్టు బాగా తెలుసు. అందుకని ఆయన గత చరిత్రను చూడకుండా కమలాకర కామేశ్వరరావు గారినే ఈ సినిమాకి దర్శకుడిగా నియమించారు. అది పెద్ద మలుపైంది కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వ జీవితంలో ఈ సినిమా పెద్ద మలుపుకి కారణమైంది. ఆ తర్వాత నుంచి ఎన్టీ రామారావు గారితో కలిసి ఆయన మహామంత్రి తిమ్మరుసు, పాండవ వనవాసం, నర్తనశాల, గుండమ్మ కథ, రేచుక్క పగడచుక్క ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలని అందించారు. ఇంకో ప్రత్యేకత ఉందండి కమలాకర కామేశ్వరరావు గారికి. ఏమిటంటే పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘికం ఈ 4 రకాల సినిమాలు ఉన్నాయి కదా. ఈ 4 రకాల సినిమాలకి కూడా దర్శకత్వం వహించి 4 రకాల సినిమాలని కూడా ఘన విజయం సాధింపజేసిన ఘనత 3 దర్శకులకే దక్కింది. 1 కేవీ రెడ్డి గారు, 2 ఎన్టీ రామారావు గారు, 3వది మన కమలాకర కామేశ్వరరావు గారు. అంత చక్కటి మలుపుకి కారణమైందండి ఈ పాండురంగ మహత్యం కమలాకర కామేశ్వరరావు గారి నట జీవితంలో. మిగతా నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ అంటే ప్రధానమైనటువంటి పాత్ర లేదా పుండరీకుడు భార్య పాత్ర వేసింది అంజలిదేవి గారు. అంజలిదేవి గారి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పట్లో ఆవిడ ఇలాంటి పాత్రలు ధరిస్తున్నారు, శోకభరితమైన పాత్రలు ధరిస్తున్నారు. పైగా ఎన్టీ రామారావు గారు నటించినటువంటి మొట్టమొదటి చిత్రం పల్లెటూరి పిల్ల, దాంట్లో కూడా హీరోయిన్ అంజలిదేవి గారే. అందుకని పెద్దగా ఆలోచనకి తావు లేకుండా అంజలిదేవి గారిని దీంట్లో పుండరీకుడి భార్య పాత్రకి ఎంపిక చేసుకున్నారు. ఇంకా తర్వాత ప్రధానమైనటువంటి పాత్ర వేశ్య పాత్ర. ఆ వేశ్య పాత్ర ఎవరికి ఇవ్వాలి అని ఎన్టీ రామారావు గారు ఆలోచిస్తున్న రోజుల్లో ఆయన దగ్గరికి అప్పటికే 4-5 సార్లు వచ్చి వెళ్ళింది ఒక అమ్మాయి. ఏమైనా మీరు తీసేటటువంటి సినిమాల్లో మంచి పాత్ర ఉండే ఇవ్వండి అని. కాకపోతే అమ్మాయి కొంచెం రంగు తక్కువగా ఉంటుంది, చామన ఛాయగా ఉంటుంది. సరే, అమ్మాయిని మళ్ళా పిలిపించి మేకప్ టెస్ట్ చేశారు. మేకప్ టెస్ట్ చేస్తే ఎన్టీ రామారావు గారి పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం గారని ఆయన, అలాగే కెమెరామెన్ వీళ్ళందరూ కూడా చెప్పారు, ఈ అమ్మాయి సినిమాలకు పనికిరాదండి, ఇంత నల్లగా ఉంది, ఈ అమ్మాయిని అసలు తీసుకోవద్దు సినిమాల్లోకి అని చెప్పారు. ఎన్టీ రామారావు గారు మాత్రం ఆయన నిర్ణయాలు ప్రత్యేకంగా ఉంటాయి కదా, ఆయన ఎలాగైనా సరే ఈ అమ్మాయి బాగుంటుంది, ఈ అమ్మాయినే తీసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయిని ఇందులో వేశ్య పాత్రకి ఎంపిక చేశారు. ఆవిడే బి సరోజాదేవి గారు. తర్వాత రోజుల్లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో ఆవిడకి మొదటి సినిమా. కన్నడంలో మాత్రం ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు సంవత్సరమే శ్రీరామ పూజ అని ఆ సినిమాతోటి ఆవిడ చిత్రరంగ ప్రవేశం చేశారు. సహజంగా ఆవిడ కన్నడ దేశం నుంచి వచ్చిన ఆవిడ. ఈ పాండురంగ మహత్యం సినిమాలో వేసేటప్పటికి ఆవిడకి అసలు తెలుగు రాదు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చూస్తున్నటువంటి పుండరీకాక్షయ్య గారు ఆవిడకి తెలుగు నేర్పడానికి చాలా ప్రయత్నాలు చేసి మొత్తానికి లిప్ మూవ్మెంట్ కలిసేలాగా చూశారు. ఈ పాత్రకి డబ్బింగ్ చెప్పింది మాత్రం వి కృష్ణకుమారి అని ఒక ఆవిడతోటి డబ్బింగ్ చెప్పించారు. ఆవిడ చాలా తక్కువ సినిమాల్లో పాటలు కూడా పాడారు. అది బి సరోజా గారు ఈ సినిమాలోకి వచ్చినటువంటి వైనవండి. మరొక ప్రముఖమైనటువంటి నటి ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యింది బేబీ నీరజ.
బేబీ నీరజ అంటే ఎవరికి తెలియదు. తర్వాత రోజుల్లో విజయ నిర్మలగా మారినటువంటి ఆ చిన్నపిల్లగా ఉన్నటువంటి బేబీ నీరజ దీంట్లో ఆ జయకృష్ణ ముకుంద మురారే అనే పాటలో చిన్న కృష్ణుడిగా వేసింది విజయ నిర్మల గారేనండి. అప్పట్లో ఆవిడ పేరు నీరజ అనుకోండి. ఆమె ఈ సినిమా కంటే ముందు తమిళంలో మత్స్యరేఖ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో హీరో చిన్నప్పటి వేషం వేశారు. తెలుగులో మాత్రం బాల నటిగా నటించిన మొట్టమొదటి చిత్రం ఈ పాండురంగ మహత్యం. ఈ సినిమాకి ఎంపిక చేశాక ఆవిడ ఆ పాట షూటింగ్ లో కూడా ఎన్టీ రామారావు గారు నుదుట్టున తిలకం దిద్ది మొట్టమొదటిసారిగా మేకప్ వేసి ఆవిడ్ని కెమెరా ముందుకు తీసుకొచ్చారు తెలుగు సినిమాల్లోనూ. ఆ పాట చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఆవిడ కొంచెం సరిగా అనారోగ్యం చేసి బెల్ట్ బిగిచ్చి కట్టేసరికి పొట్టకి 2-3 సార్లు వాంతులు అవ్వడం అలాంటివన్నీ జరిగితే ఆయన షూటింగ్ ఆపించేసి దిష్టి తీసి ఆ తర్వాత మళ్ళా పాపకి ఆరోగ్యం బాగుందని అడిగి అప్పుడు ఆ పాటను కొనసాగించారట. అందుకని ఎన్టీ రామారావు గారంటే అప్పట్లో చాలా గౌరవంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో రాజకీయాల్లో ఒకళ్ళొకళ్ళు ఎదురుపడ్డారు, ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. అందుకనే విజయ నిర్మల గారు ఆవిడ సొంతంగా విజయకృష్ణ డబ్బింగ్ థియేటర్ అని ప్రారంభించినప్పుడు మద్రాసులో ఎన్టీ రామారావు గారితో ప్రారంభింపచేసి అందులో మొట్టమొదటి పాటగా ఈ జయకృష్ణ ముకుంద మురారే అనే పాటని ప్రదర్శించారండి. ఆ విధంగా విజయ నిర్మల గారికి బాలనటిగా మొట్టమొదటి చిత్రం ఈ పాండురంగ మహత్యం. ఇంకా ఈ సినిమాలో జయచిత్ర హీరోయిన్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ అమ్మగారు, ఆవిడ పేరు అమ్మాజీ, ఆవిడ కూడా ఒక చిన్న పాత్ర ధరించారు. కస్తూరి శివరావు గారు, మనం 3 నెల రోజుల క్రితం మాట్లాడుకున్నాం ఆయన గురించి, ఆయన కూడా ఈ సినిమాలో చిన్న పాత్ర ధరించారు. ఎన్టీ రామారావు గారి సినిమాలన్నింటిలోనూ ముఖ్యంగా ఈ పౌరాణిక సినిమాల్లో ఒక అలవాటు ఉందండి. ఏమిటంటే చిన్న చిన్న పాత్రలు ఒకళ్లతోటే 2-3 పాత్రలు ధరింపజేస్తారు. అలాగే ఈ సినిమాలో ఛాయదేవి గారు 2 పాత్రలు ధరించారు. అలాగే కేవీఎస్ శర్మ అని ఆయన కూడా ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు 2 ధరించారు. చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఈ పౌరాణిక చిత్రాల్లో ఆ మేకప్ విభిన్నంగా ఉంటుంది కదా, ఒక్కో పాత్రకి ఇంకో పాత్రకి అంత పోల్చుకోగలిగేలాగా ఉండదు. జాగ్రత్తగా చూస్తే మీకు ఛాయదేవి గారు 2 చోట్ల కనిపిస్తారు, 2 వివిధమైనటువంటి పాత్రలతోటి. ఈ సినిమాకున్న చాలా ప్రత్యేకత, చాలా మందికి తెలియంది ఏమిటంటే ఎన్టీ రామారావు గారు ఇంకో పాత్రకి డబ్బింగ్ చెప్పారు. ఆయన నట జీవితం మొత్తంలో ఇంకా ఏ సినిమాలోనూ ఆయన వేరే పాత్రకి డబ్బింగ్ చెప్పడం లేదండి. ఈ సినిమా జాగ్రత్తగా గమనించండి, ఇందులో శివుడి పాత్ర వేసిన ఆయనకి ఎన్టీ రామారావు గారు డబ్బింగ్ చెప్పారు. అది కూడా ఈ సినిమా యొక్క ప్రత్యేకత. ఇంకా ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే టీవీ రాజు గారు ఈ సినిమాకి సంగీత దర్శకుడు. టీవీ రాజు గారు, ఎన్టీ రామారావు గారు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇద్దరు కూడా ఒక రూమ్ లో ఉంటూ ఉండేవాళ్లు. అందుకని ఎన్టీ రామారావు గారి సినిమాలు చాలా వాటికి కూడా టీవీ రాజు గారే సంగీత దర్శకత్వం వహిస్తూ వచ్చారు. ఘంటసాల గారు పాడినటువంటి టాప్ 10 సాంగ్స్ చెప్పండి అని ఎవరైనా అంటే ఖచ్చితంగా ఈ జయకృష్ణ ముకుంద మురారే అనే పాట, అమ్మ అని అర్చన అనే పాట తప్పనిసరిగా ఉండి తీరుతుందండి. అప్పటి వరకు కూడా, అంటే ఈ పాండురంగ మహత్యం సినిమా వచ్చే వరకు కూడా ఇంత నిడివి గల పాట ఇంకోటి లేదటండి. దాదాపుగా 12 నిమిషాలు 13 నిమిషాలు ఉంటుంది ఈ పాట సినిమాలోను. దీని తర్వాత రహస్యం అనే సినిమాలో ఇంకో పెద్ద పాట వచ్చిందనుకోండి. ఈ సినిమా వరకు మాత్రం ఇదే అతి సుదీర్ఘమైనటువంటి నిడివిగల పాట అండి. ఈ సినిమా కథంతా రాసి పాటల పుస్తకంలో ఒక మాట రాశారండి. ఏమనంటే, మనవి ప్రేక్షకులు తన్మయులై హాలులో మాత్రం భజనలు చేయవద్దు అని. నిజంగానే ఈ సినిమా విడుదలైనప్పుడు ఒక పుకారు వచ్చింది, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఈ జయకృష్ణ ముకుంద మురారే అనేటటువంటి పాట వింటూ విజయవాడలో కృష్ణలంకలో ఒక ముసలావిడ ఆ పాట వింటూ సినిమా హాల్లోనే ప్రాణాలు విడిచింది అని ఒక పుకారు కూడా వచ్చింది ఆ రోజుల్లోనూ. ఇవన్నీ కూడా ఏమిటంటే సినిమా విజయానికి దోహదం చేసినవి ఆ రోజుల్లోనూ. అలాగే చాలా విచిత్రం ఏమిటంటే ఈ సినిమాలో ఘంటసాల గారు పాటలు పాడారు, అలాగే నాగయ్య గారు కూడా ఒక పాట పాడారు. నాగయ్య గారు టీవీ రాజు గారి సంగీత దర్శకత్వంలో పాడినటువంటి మొట్టమొదటి సినిమా ఇదే, చివరి సినిమా కూడా ఇదే. జాగ్రత్తగా చూడండి, సినిమా టైటిల్ కార్డ్స్ లో ఎక్కడా కూడా గాయకుల పేర్లు ఉండవు. చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఈ సినిమా విడుదలయ్యాక ఘంటసాల గారి భార్య గారు చెప్పారట ఎన్టీ రామారావు గారికి, అదేమిటండి మర్చిపోయారంటే ఆయన హృదయపూర్వకంగా క్షమించండి, ఎక్కడో పొరపాటు జరిగిపోయింది అన్నారట. ఇప్పటికి కూడా దాంట్లో గాయని గాయకుల పేర్లు మాత్రం కనిపించవు. అలాగే ఈ సినిమాలో టీవీ రాజు గారి సంగీతంలో మరాఠీ ఛాయలు కొంచెంగా ఉన్నాయి అని చెప్పి సంగీత విమర్శకులు అంటూ ఉంటారు. దానిలో తప్పులేదు, ఎందుకంటే టీవీ రాజు గారు అంతకు ముందు మన ఆదినారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. ఆదినారాయణరావు గారు సినిమాల్లో కూడా
కొంచెం రకరకాల భాషల సంగీతాల ఛాయలు కనిపిస్తూ ఉండేవి. అందుకని టీవీ రాజు గారి సంగీతంలో కూడా కొంచెం మరాఠీ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ జయకృష్ణ ముకుంద మురారే అనే దాంట్లో ఆ ఫ్లూట్ బిట్స్ అవి వచ్చినప్పుడు. ఈ సినిమాకి టీవీ రాజు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడండి ఒక ఆయన జోసెఫ్ అని. ఆ తర్వాత ఆయనే గులేబ కావళి కథ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఆ జోసెఫ్ గారి సంగీత దర్శకత్వంలో కూడా మంచి పాటలు వచ్చినాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తూ ఎన్టీ రామారావు గారు నట జీవితానికి ఎంతగా అంకితమై ఉండేవాళ్లు అనడానికి ఒక ఉదాహరణగా పేకేటి శివరాం గారు ఎన్టీ రామారావు గారు 100 సినిమాలు పూర్తి చేసిన సందర్భంలో రాసిన వ్యాసంలో ఒక సంఘటన చెప్పారండి. ఏమిటంటే ఈ సినిమాలో పుండరీకుడిని కొట్టేటటువంటి సన్నివేశం ఉంటుంది. ఎవరు? పేకేటి శివరాం పాత్ర ఈ పుండరీకుడి పాత్రని కొట్టాలి, కుర్చీతోటి కొట్టాలి. సరే అన్నగారిని ఎలా కొట్టడం అని ఆయన ఆలోచిస్తూ నెమ్మదిగా కొడుతుంటే ఎన్టీ రామారావు గారు, లేదు నువ్వు ఎన్టీ రామారావును కొట్టట్లేదు, ఇప్పుడు నువ్వు కొడుతోంది పుండరీకుడిని, నువ్వు సహజత్వం వచ్చేలాగా కొట్టాలి, ఏమాత్రం ధైర్యంగా వీపు మీద కొట్టే అన్నాడట ఆయన. ఇంకా అంతగా చెప్తున్నాడని చెప్పి ఆ సీను సరిగ్గా రావడానికని పేకేటి శివరాం కుర్చీ తీసుకుని గట్టిగా కొట్టాడట ఎన్టీ రామారావు గారిని పుండరీకుడి పాత్రలో. అంతే, ఆ సీను బ్రహ్మాండంగా వచ్చింది. తర్వాత చూసుకుంటే ఆయన వీపు మీద పెద్ద గాయం, దానికి ఆయింట్మెంట్లు, మందులు అవన్నీ రాయడం ఇవన్నీ జరుగుతుంటే సెట్ లో వెళ్లి మూల కూర్చున్నట్టు బిక్కుబిక్కుమంటూ పేకేటి శివరాం కూర్చుకుంటే ఈయన మళ్ళా పిలిచి, శివ ఇలా రాని, చూడు నువ్వేం భయపడొద్దు, నువ్వు ఎన్టీ రామారావుని కొట్టలేదు, ముందే చెప్తున్నాను నీకు, పుండరీకుడిని కొట్టావు, నువ్వు ఇది నటన మాత్రమే, ఇలాంటి దెబ్బలు ఎన్నో తగులుతాయి ఎన్నో పోతాయి, ఇంకా నట జీవితంలో ఇలాంటివి ఎన్ని తగలాల్సి ఉందో, నువ్వేం భయపడొద్దు అని ఆయనకి ధైర్యం చెప్పాట. దీన్ని ప్రత్యేకంగా రాస్తూ పేకేటి శివరాం గారు చెప్పారు, ఇంత అంకిత భావంతో ఉంటూ ఉండేవాళ్లు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి నుంచి కూడానని. ఇంకోటి జాగ్రత్తగా గమనిస్తే ఈ సినిమాలో పుండరీకుడు శ్రీకృష్ణుడిని ప్రార్థన చేసేటప్పుడు, పాడేటప్పుడు, ఆ తర్వాత ఇంకో భక్తి పాటలను వీటన్నిటిలోనూ కూడా కళ్ళు తెరిచే ఉంటాడు. అదేమిటి భక్తి పారవస్యంతో కళ్ళు మూసుకున్నారంటారు కదా, మరి కళ్ళు మూసుకుంటే కదా దేవుడి మీద మనకి ధ్యానం ఉండేది, దేవుడి మీద దృష్టిని కేంద్రీకరించగలిగేది కళ్ళు మూసుకున్నప్పుడే కదా అంతర్నేత్రంతో అని చాలా మంది ఎన్టీ రామారావు గారిని అడిగారట. అందులో ఒక ఆయనకి ఆయన చెప్పారట, నువ్వు ఒకసారి మళ్లీ వెళ్లి చూడు, దేవుణ్ణి ప్రార్థించాలి, అలాగే భక్తి భావం రావాలి అంటే మనసు అనేది కేంద్రీకరణ ఉండాలి, కళ్ళు కాదు. నీ మనసు నీ అదుపులో లేనప్పుడు బహుశా నువ్వు కళ్ళు మూసుకుంటే అదుపులో ఉంటుందని నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అనుకుంటావేమో, మళ్ళా ఒకసారి చూసిరా అని పంపించారట. ఆయన ఒకసారి కాదు 6 సార్లు 7 సార్లు 14 సార్లు సినిమా చూసి వచ్చి, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నగారు, మీరు కళ్ళు తెరుచుకుని ప్రార్థించినా గానీ ఆ భక్తి భావంలో తన్మయత్వం మీకెలా వచ్చిందో మాకు కూడా అలాగే వచ్చింది అని చెప్పారట. అది కూడా ఎన్టీ రామారావు గారు ఆ పాత్రని పోషించడంలో కానీ ఆ పాత్ర పోషణలో తీసుకున్నటువంటి శ్రద్ధకి కానీ ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారండి. ఇంకా ఈ సినిమాలో ఈ పాటలు, మాటలు, ఎన్టీ రామారావు గారి నటన, కథ కొత్తగా ఉండడం, ముందులో చెప్పుకున్నట్టుగానే దీంట్లో కొంత పౌరాణిక వాసనలు, తల్లిదండ్రుల యొక్క ప్రేమ, తల్లిదండ్రుల్ని గౌరవించాలి అనేటటువంటి ఆ అంశం, ఇవన్నీ కలిపి ఈ సినిమాకి ఒక కొత్త రకమైనటువంటి కోణాన్ని, కొత్త రకమైనటువంటి హుందాని, కొత్త రకమైనటువంటి స్థాయిని తీసుకొచ్చాయండి. ఈ సినిమా కథ ఆధారంగానే ఇటీవల అంటే ఒక 5-6 సంవత్సరాల క్రిందట ఒక సినిమా వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది కదా. విచిత్రం ఏమిటంటే ఆ సినిమా ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు సరికదా, కొన్ని చోట్ల ఆ సినిమాలో చిత్రీకరించిన ఒక పాటని సెన్సార్ వాళ్ళు వదిలేసినా కానీ ఆ థియేటర్ల వాళ్ళు దాన్ని కత్తిరించేశారు చూడలేక. ఆ సినిమాకి భక్తి భావం ప్రధానం, అంతేకాని ఆ పుండరీకుడి యొక్క పాత్రని ఆధారంగా చేసుకుని విలాస పురుషుడు కదా అని విలాసాన్నంతటినీ దానిలో చూపించడానికి ప్రయత్నించి ప్రేక్షకుల అభిరుచి నాకే తెలుసు అనుకునేటువంటి దర్శకుడికి, అలాగే మేము బాగా వీటినన్నింటినీ కూడా వడపోస్తున్నాము అనే సెన్సారు వాళ్ళకి అది చక్కటి గుణపాఠం. ఏది ఆ పాటని ఎవరికి వాళ్ళు కత్తిరించుకోవడం అనేది. ఇది కొత్త పాండురంగడు చిత్రం గురించి అండి. మళ్ళీ మన పాండురంగ మహత్యానికి వెళదాం. ఈ పాండురంగ మహత్యం సినిమా విడుదలయ్యాక మొట్టమొదటి ఆట నుంచే విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందింది. అదే సంవత్సరం 1957 మొదట్లో మాయాబజార్ యొక్క ఘన విజయం, ఆ ఛాయలు ముగియక ముందే ఈ పాండురంగ మహత్యం సినిమా కూడా అత్యంత ఘన విజయం సాధించింది. ఎన్టీ రామారావు గారికి ఇంకొక రికార్డు కూడా చెప్పుకున్నాం. ఆయన సినిమాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి సినిమాల్లో విరమించే వరకు ప్రతి సంవత్సరం శతదినోత్సవం జరుపుకొని సినిమా లేని సంవత్సరం లేదు.
మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం శత దినోత్సవాలు ఉంటున్నాయి. ఈ 1957 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆ సంవత్సరం 10 చిత్రాలు విడుదలైనాయండి. ఎన్టీ రామారావు గారివి 10 చిత్రాలు విడుదలైతే దాంట్లో 5 సినిమాలు శత దినోత్సవం జరుపుకున్నాయి. భాగ్యరేఖ, మాయాబజార్, వీరకంకణం, వినాయక చవితి, మన పాండురంగ మహత్యం 5 చిత్రాలు కూడా ఆ సంవత్సరం శత దినోత్సవం జరుపుకున్నాయి. ఎన్టీ రామారావు గారి ఆయన యొక్క సొంత బ్యానర్ గా తీసిన చిత్రంగాను, అలాగే కమలాకర కామేశ్వరరావు గారిని చిత్రరంగంలో స్థిరపడేలా చేసినటువంటి చిత్రంగాను, ముఖ్యంగా ఘంటసాల మాస్టర్ పాడిన జయకృష్ణ ముకుంద మురారే అనేటువంటి పాటని చిరస్థాయిగా నిలిపినటువంటి చిత్రంగాను ఈ పాండురంగ మహత్యం అనే సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోతుందండి. అవండి పాండురంగ మహత్యం చిత్ర విశేషాలు.